హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంసెట్ 2026 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు 19th నుంచి ఫేజ్ 1 కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్కి ఏమైందంటే ఇంకా ర్యాంక్ వైజ్ పీడిఎఫ్స్ అనేవి అయితే తీసుకోలేదన్నమాట. ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి మీ అందరికీ ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, అలానే ఫేజ్ 1లో ఇక్కడ మీకు ర్యాంక్ వైజ్ కాలేజ్ పీడిఎఫ్స్ అనేవి మీ అందరికీ సెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ వీడియోలో క్లియర్గా మీ అందరికైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందజేయబోతున్నాను. మీరు ఏం చేస్తారంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందన్నమాట. త్వరగా వెళ్ళి ఇప్పుడే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఇంకా మెంటర్షిప్ తీసుకునే వాళ్ళు, ఈ మెంటర్షిప్ దేనికి అంటే ఇక్కడ మీకు వాట్సాప్లో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయగానే మీ యొక్క ర్యాంక్, క్యాస్ట్, మీరు ఎంపీసీయా బైపీసీయా అని చెప్పేసి మీరు మెసేజ్ చేసి, అలానే మీరు బాయా గల్లా అని చెప్పి మెసేజ్ చేస్తే మీకు ఇక్కడ 299 రూపీస్ పే చేయండి అని చెప్పేసి మీకు ఒక ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో క్యూఆర్ కోడ్ వస్తుందన్నమాట. మీరు 299 రూపీస్ అమౌంట్ పే చేసిన వెంటనే మీ అందరికైతే ఇక్కడ మీ ర్యాంక్ వైజ్ పీడిఎఫ్ అయితే మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అదొకటి చూసుకోండి. ఇక్కడ అమౌంట్ పే చేసిన వారికి మాత్రమే పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఇక్కడ ర్యాంక్ వైజ్ పీడిఎఫ్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఉంటే ఇప్పుడే మెసేజ్ చేయండి, పీడిఎఫ్ అయితే తీసుకోండి. ఓకే, అలానే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకొక అప్డేట్ ఏంటంటే చాలా వరకు స్టూడెంట్స్కి అయితే ఎక్కువ ర్యాంక్ వచ్చాయి. అలానే కొంతమంది కూడా ఏమైందంటే క్వాలిఫై కాని స్టూడెంట్స్ ఉన్నారనమాట ఎంసెట్లో. అయితే ఇక్కడ ఎవరికైనా సరే ఇక్కడ మేనేజ్మెంట్ సీట్స్ కావాలనుకుంటే మేనేజ్మెంట్ కాలేజెస్ ఇక్కడ మీకు ఓవరాల్ హైదరాబాదే కావచ్చు, అలానే ఓవరాల్ తెలంగాణ కావచ్చు, అదర్ స్టేట్ కావచ్చు, ఏ స్టేట్లోనైనా మీకు ఎలాంటి కాలేజ్ కావాలన్నా సరే ఖచ్చితంగా అన్నిట్లలో అడ్మిషన్స్ అయితే నేను చేయిస్తానమాట. ఇక్కడ డొనేషన్ లేకుండా తక్కువ డొనేషన్, అలానే తక్కువ ఫీజుతో కూడా కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజ్ లిస్ట్ కావాలన్నా సరే నాకు మెసేజ్ చేయండి ఇదే నెంబర్కి. ఈ నెంబర్కి మెసేజ్ చేసి మీకు అడ్మిషన్ కావాలంటే ఖచ్చితంగా చెప్పండి. ఆఫీస్ అడ్రస్ సెండ్ చేస్తాను, ఆఫీస్కి రండి, అడ్మిషన్ తీసుకోండి, వెళ్ళండి. ఓకేనా? ఇంకా ఎవరైనా సరే అడ్మిషన్ కావాలనుకున్నా సరే ఇప్పుడే మెసేజ్ చేయండి. ఓకే, ఇక్కడ మనం లేట్ చేయకుండా వెబ్ ఆప్షన్స్ గురించి అయితే మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తాను అనమాట. చాలామంది అన్న ఇంకా సర్వర్ ఓపెన్ అవ్వలేదు ఏందన్న అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి 19th నుంచి కౌన్సిలింగ్ అప్డేట్స్ కాబట్టి మనకి 19th రోజు మనకైతే సర్వర్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సర్వర్ ఓపెన్ అయిన తర్వాత మీరందరైతే మీ యొక్క క్యాస్ట్ వైజ్గా ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక అమౌంట్ చూపిస్తుంది, జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఒక అమౌంట్ చూపిస్తుంది అనమాట. మీరు ఆ అమౌంట్ పే చేసిన వెంటనే మీ అందరికీ ఏమవుతుందంటే మీకు నియరెస్ట్ డేట్స్లో స్లాట్ బుక్ చేసుకోండి అని చెప్పేసి మీకు స్లాట్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక కాలేజ్ చూస్ చేసుకొని ఆ కాలేజీలో స్లాట్ అయితే బుక్ చేసుకోండి. టైమింగ్ కూడా ఉంటుంది. టైమింగ్ బుక్ చేసుకుంటే ఆ టైమింగ్ రోజు మీరు ఆ కాలేజీకి నేను ఏవైతే మన వాట్సాప్ గ్రూప్లో పెట్టిన సర్టిఫికేట్స్ ఉన్నాయో అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్స్, అలానే అన్ని సర్టిఫికేట్స్ యొక్క జీరాక్స్లు అనేది తీసుకొని మీరైతే ఆ కాలేజీకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఆ కాలేజీకి వెళ్ళి మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వితిన్ ఒక 1 hour లోపు మీ అందరికీ ఐడి పాస్వర్డ్ అయితే వస్తుందన్నమాట. ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత వాటిని మనం నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ డేట్ ఎప్పుడుందో వెబ్ ఆప్షన్ డేట్ రోజు నేను ఏదైతే నా దగ్గర ర్యాంక్ వైజ్ పీడిఎఫ్ తీసుకున్నారో ఆ పీడిఎఫ్ అందులో సేమ్ నేను ఎలా అయితే మీకు ఇచ్చానో సేమ్ అదే ఆర్డర్లో పీడిఎఫ్ పెట్టేసి, ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా కాలేజ్ మీకు తెలిసిన కాలేజ్ ఉన్నాయి అవి కూడా పెట్టాలనుకుంటే ఆ కాలేజ్ కూడా పెట్టేస్తే మీకు నెక్స్ట్ మనకి రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు మనకైతే ఆ కాలేజ్ అయితే సీట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఆ కాలేజ్ ఓకే అనుకుంటే త్రూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇది ఎంసెట్ సంబంధించి మరిన్ని అప్డేట్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే ఇప్పుడే నాకు మెసేజ్ చేయండి. మేనేజ్మెంట్ సీట్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా ఒకసారి కింద కామెంట్ చేయండి. అలానే ఇంకొక అప్డేట్ ఏంటంటే ఖచ్చితంగా మీ అందరికీ ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అందినట్టయితే చాలామందికి కొంత అర్థం అవ్వట్లేదు అనమాట మెంటర్షిప్ గురించి. దాని గురించి కూడా క్లియర్గా వాట్సాప్లో చెప్తాను. ఇప్పుడే వెళ్ళి కాల్ చేయండి.